వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు రేగి వడియాలు ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం మనం రేగి పళ్ళు తెచ్చుకున్నాక శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్లో వేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. ఒక గిన్నెలో పోసుకోవాలి. ఆరిన తర్వాత మొన్న ఊరెళ్ళినప్పుడు మా మేనత్త నా కోసం రేగి వడియాలు చేసింది. ఎలాగో చేస్తుంది కదా అని వీడియో తీసుకున్నాను. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఒక రోట్లో పచ్చిమిర్చి, కొంచెం కల్లుప్పు, రాక్ సాల్ట్ అని కూడా అంటారు, ఇది కూడా వేసుకొని రేగి పళ్ళు పోసుకొని దంచుకోవాలి. ఇది రోట్లో అయితేనే దంచుకోవడానికి చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే రేగి గింజలు గట్టిగా ఉంటాయి. ఈ రేగి తొక్కులు కొంచెం పుల్లగా, కొంచెం తీయగా, కారంగా, ఉప్పగా చాలా చాలా బాగుంటాయి టేస్ట్. రేగి పళ్ళని భోగి రోజున పిల్లల క్షేమాన్ని కోరుతూ తలమే నుంచి పోస్తారు, అందుకే వీటిని భోగి పళ్ళు అని కూడా పిలుస్తారు. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాలరీలు తక్కువగా ఉండే ఈ రేగి పళ్ళు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇలా దంచుకున్నాక ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత మిగతా రేగిపళ్ళు, పచ్చిమిర్చి, ఉప్పు వేసేసుకొని దంచుకోవాలి. కొంతమంది ఇందులో బెల్లం కూడా యాడ్ చేస్తారు. నేను కొంచెం తీపి ఇష్టపడను, వీటికి పుల్లగా, కారంగా, ఉప్పగా ఉంటేనే బాగుంటాయని. అందుకని మా మేనత్త నాకు కోసం బెల్లం వేయకుండా ఇలాగే రుబ్బింది. ఇలా మొత్తం రుబ్బుకున్నాక ఒక గిన్నెలో తీసేసుకొని ఒక క్లాత్ మీద కానీ ఒక ప్లేట్లో కానీ ఇలా చెక్కలాగా చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా ఎండలో పెట్టేసుకున్నామంటే ఒక 3 రోజులకి ఇవి రేగి తొక్కులు ఎండిపోతాయి. ఇలా చేసుకున్నామంటే 1 year వరకైనా స్టోర్ ఉంటాయి ఈ వడియాలు. రేగి తొక్కు అని కూడా అంటారు. ఐ హోప్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.